జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకొచ్చింది. టీడీపీ నేతలు తమను ప్రలోభం పెట్టారంటూ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. వైసీపీ నేత రాజేంద్రనాథ్ తో కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి మాట్లాడిన ప్రలోభాల ఆడియోని బయటపెట్టారు వైసీపీ నేతలు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమను ప్రలోభ పెట్టారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నేత రాజేంద్రనాథ్ కి టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ఫోన్ చేసి ప్రలోభ పెట్టారంటున్నారు. ఆ ఆడియోని బయట పెట్టారు వైసీపీ నేతలు. ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తాను ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము దానివల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను అన్నారు. సరే గమనిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా, తర్వాత ఫైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను. నాకు ఇద్దరు, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా.